హలో, వెల్కమ్ టు సమేతి వ్లాగ్స్. గుగ్గులు చేద్దామని నానబెట్టిన శనగలన్నీ ఇలా మొలకలెత్తేసాయి. వీటితో ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఎలాగో రేపొద్దునకి మనం దోశకు కానీ ఇడ్లీ కానీ వేయలేదు కదా అని దీన్ని దోశ వేసేద్దామని బియ్యం నానబెట్టి మెంతులు కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసా. ఇలా శనగల్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని బియ్యం కూడా కలిపేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి నైట్ అంతా ఫర్మెంట్ చేసేసా. సో పొద్దున్నే దోశలు వేయడానికి ఇది నాన్ స్టిక్ పెనం కాదు, ఐరన్ పెనం అనమాట. సో ముందు సీజనింగ్ చేయకుండా దోశ వేసాం, అది అట్టర్ ఫ్లాప్ అయింది. తర్వాత నీట్గా ఉల్లిపాయతోటి సీజనింగ్ చేసి వేస్తే దోశ మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చింది. అప్పటికే పిల్లలకి స్కూల్ టైం అవుతుందని హడావిడిగా పిల్లలకి వేసి ఇచ్చేసామా. ఆ రోజు శనివారం, ఎలాగో వీళ్ళు దోశ తినరు, గుడ్డు కావాలంటారు. అందుకనే ఆనియన్ దోశ వేసేసి మా హస్బెండ్కి సర్వ్ చేసేసా. దీంట్లోకి పల్లి చట్నీ అలాగే పచ్చిమిర్చి చింతకాయ చట్నీ సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్. వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సమేతి వ్లాగ్.